బాడీలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏమనుకుంటే బోన్ అనుకుంటాం. బోన్ కన్నా స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏంటంటే పన్ను మీద ఉండే ఎనామిల్ లేయర్. ఆ ఎనామిల్ లేయర్ అనేది మనం కూల్ డ్రింక్స్ తాగటం వల్ల, బాగా పులుపు వస్తువులు తినటం వల్ల, అండ్ విపరీతంగా ఫ్రూట్స్లో ఎక్కువ సిట్రిక్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నిమ్మకాయ నీళ్ళు అటువంటి అన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల పళ్ళు ఎల్లోయిష్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఎనామిల్ దెబ్బతినటం వల్ల పళ్ళు ఎల్లోయిష్గా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. ఎనామిల్ సెకండ్ లేయర్ ఎప్పుడు ఏంటంటే ఎల్లోగా కనిపిస్తుంది. పైనుండే వైట్ లేయర్ అంతా కూడా ఎనామిల్. మనం కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగినా ఒకవేళ అలవాటు ఉంటే ఇమీడియట్గా స్ట్రా తీసుకొని స్ట్రాతో తాగటం, ఈ ఫ్రూట్స్ ఏం తిన్నా కూడా ఇమీడియట్గా నోరు బాగా పుక్కిలించుకుంటాం. ఇటువంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఎనామిల్ లేయర్ పాడవకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని. మౌత్ ఫ్రెషనర్స్ ఎప్పుడైనా వాడేటప్పుడు ఎలా అంటే డైరెక్ట్గా తీసేసుకొని గట్టిగా పుక్లింగ్ చేసుకొని నోరు చేసేసుకొని వెళ్ళిపోకూడదు. ఎప్పుడు ఒక కప్పు తీసుకుంటే 2 కప్స్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే పన్ను మీద స్టెయిన్స్ వచ్చేస్తాయి ఎక్కువ. ఇప్పుడు మనకు కొంతమందికి మౌత్ రిఫ్రెషనర్ వాడిన తర్వాత ఎక్కువ మంది గార పట్టేసినట్టు బ్రౌన్గా మారిపోతాయి. అంటే ఆ ఫ్రెషనర్ మనకు పడట్లేదని అర్థం. అది ఆపేసేయాలి అక్కడితో, మళ్ళీ వాడకూడదు కంప్లీట్గా. ఎప్పుడు డైల్యూట్ చేసుకొని ఎప్పుడు మౌత్ వాష్ వాడాలండి. డైల్యూట్ చేసుకుని డైరెక్ట్గా తీసుకోకూడదు. ఎప్పుడు డైల్యూట్ చేసుకునే మౌత్ వాష్ వాడాలి. స్మెల్ ఎందుకు వస్తూ ఉంటుందంటే మ్యాక్సిమం చిగుర్లు వాచిపోవటం వల్ల, ఎక్కువ గారు ఇరుక్కుపోవటం వల్ల, మౌత్ డ్రై అయిపోవటం వల్ల వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయండి, అయినా నాకు నోట్లోంచి స్మెల్ వస్తుందని అంటే ఖచ్చితంగా అది కడుపులోంచి వస్తున్నమాట. అంటే డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర నుంచి. అంటే మనకి ఎక్కువ తేన్పులు వచ్చినా, డీహైడ్రేట్ అయిపోవటం, ఎక్కువ గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి నోట్లోంచి ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటాం, ఎక్కువ వేడి నీళ్ళు ఎక్కువ తాగటం చేస్తూ ఉంటే అటువంటి స్మెల్ అవి కూడా రావండి. మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ డెంటల్ ట్రీట్మెంట్. డెంటల్ దగ్గర అతను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడంటే అతని బాడీ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు 200%. అందుకని ఏంటంటే గ్యాస్ట్రాంటాలజీ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే అండ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ ఇటువంటి ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో 95% మందికి పళ్ళు శుభ్రంగా ఉండవు. పళ్ళు ఉండవు కూడా సగం మందికి. వాళ్ళు ఏంటంటే నమిలి తినరు, ఏది మింగేయడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయనుకోండి, నమిలి తినాలి. లేకపోతే ఇప్పుడు ఆకుకూర మనం గ్రైండర్లో ఎంత ఆడినా ఆకుకూరలాగా ఎందుకు ఉంటుంది, ఎంత గ్రైండ్ చేస్తే కానీ అవ్వదు. అలాంటి ఆకుకూరని నమిలి తినాలి. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకో వాటికి మోషన్స్ అవ్వవు. ఎందుకు అవ్వవు? నెమరేసుకొని తింటూ ఉంటాయి. అంత నెమరేసుకొని తింటాయి కాబట్టి వాటికి మోషన్స్ గట్రా అవ్వవు. పళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే ఈ ఆకుకూరలో ఇటువంటివన్నీ పళ్ళుతో నవ్వలకుండా ఎప్పుడైతే తింటారో, అది ఇప్పుడు మనం తినే ఫుడ్ సగం ఇక్కడ చేసేసి లోపలికి పంపించాలండి. అలా పంపించకపోతే ఏమవుతుంది, మీరు మింగేయడం అలవాటు చేసుకుంటే ఇంత తినాల్సింది ఇంతే తింటారు. అంత తిన్నది మనకు సరిపోక శక్తి సరిగ్గా చాలదు. ఈ విధంగా ఏంటంటే మనకు అన్డైజెషన్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి కారణం ఏంటి అని చెప్పానంటే పళ్ళు దగ్గర ఉండే సమస్యలు. ఇక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్స్, గార, చీమి, పళ్ళు బాగా వాచిపోవడం ఇటువంటివి ఉండటం వల్ల ఇవన్నీ తిన్న తర్వాత తాగిన ఇవి కూడా లోపలికి వెళ్తూ ఉంటాయి. ఎక్కడున్న మెటీరియల్ కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఖచ్చితంగా ఆ శ్రద్ధ అయితే డెఫినెట్గా ఉండాలి. నమిలి తినాలి, 2 పక్కల నమిలి తినాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక పక్కన ఎక్కువ నవ్వులుతూ ఉంటారు చాలామంది. 2 పక్కల నవ్వాలి. ఒక పక్కల నవ్వులుతూ ఉంటే పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలా